ఓం నమ శివాయ. శ్రీ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి పలయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మ సర్వోతిగా మీ దశ దత్తాత్రేయం సంతిని సిద్ధి గురు 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 స్వ కుర్రో గురు అంబ పలుకు అమ్మవారు పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కుర్రో కుర్రు జాయ్ కొండ దేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం మే నెల కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదములనగా, హస్తా నక్షత్రము 1, 2, 3, 4 పాదములనగా, చిత్తా నక్షత్రము 1, 2 పాదములనగా కలిస్తేనే కన్యరాశి ఫలితాలు. ఈ కన్యరాశిలో ఉండవలసిన వాళ్ళకి రావు, కేతువ, గురుడు చూసుకుంటే ఏ కార్యక్రమం చేసినా చేతికాడికి వస్తున్నాయి, చేజారిపోతున్నాయి. మరి విద్యా రంగంలో కానీ, ఉద్యోగ విశేషాల్లో కానీ, వ్యాపార రంగంలో కానీ వీళ్ళు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం 100% చేతికాడికి వచ్చి భంగమైపోతుంది. మనసు శాంతి ఉండదు, ఆలోచనలు పెద్ద పెద్దగా ఉంటాయి. మరి విదేశాల ప్రయాణాలు చాలా వరకు బాగున్నాయి. ఆర్థిక కొన్ని ఇబ్బందులతో చాలా వరకు కొంత ఇబ్బందులు అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి మంచి అవకాశము, మంచి మంచి పనులు కొన్ని రాబోతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు మీకు చేతికాడికి వచ్చి చేజారిపోవటం, నమ్మిన వాళ్ళు నామం పెట్టడం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, ఇలాంటి కొన్ని సమస్యలతో కొంత సతమతం అయిపోతున్నారు. ఆ సతమతం అయ్యే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అనేది కొంచెం లక్ష్మీ గడియలు రాబోతున్నాయి. ఆ లక్ష్మీ గడియలు మీకు తప్పకుండా మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ కార్యక్రమాల్లో మీరు 100% మీరు ముందు కావాలి అనుకుంటే ఇప్పుడు మీ మీద గ్రహ ప్రభావము ఎక్కువగా ఉంది. గ్రహ ప్రభావం వలన లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, సాకారం చేస్తున్న వాళ్ళు మన మీద లేనిపోయిన కొన్ని సమస్యలతో కొన్ని తెచ్చిపెట్టడం, ఇలాంటి కొన్ని గ్రహశక్తులు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి గ్రహశక్తులు కొన్ని లేకోకుండా దానికి చేయాల్సిన పూజా బంధనం అనేది ఒకటి ఉంటుంది. ఆ పూజా బంధనం ఒకటి చేసినట్టుకైతే 100% వాళ్ళకి అనుకున్న కోరికలు, చేసే ఉద్యోగము, చేయాల్సిన పనులు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు చేయాల్సిన విధానం ఏమిటంటే శత్రువులతో కొన్ని సమస్యలు, బంధుమిత్రులతో కొన్ని విరోధాలు, నమ్మిన వాళ్ళు మోసం చేయటం, లేనిపోయిన సికాకులు, ప్రేమ సమస్యలు కొన్ని విఫలం కావటం, ప్రేమించిన వాళ్ళు మనకి దగ్గరకు వచ్చి దూరం కావటం, ఇలాంటి సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారు. కాబట్టి మీకు అంటే ఒక మంచి రోజు అనేది రాబోతుంది. కాబట్టి మీకు అష్టలక్ష్మిని మీరు పూజించాలి. అష్టలక్ష్మిని మీరు పూజించినట్టుకైతే 9 వారాలు ఆ అమ్మవారిని మీరు దర్శించుకొని ఆ అమ్మవారికి జ్యోతి వెలిగించినట్టుకైతే మీ పేరును బలాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ యోగ నక్షత్రాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటి అనేది మనకి అమ్మవారి విషయాలన్నీ బయటకు వస్తాయి. ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాము. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు ఏమేమి జరుగుతుందో అనేది మీరు అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. నమ శివాయ.